మీరు చూసింటారు సోషల్ మీడియాలో. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అని లొలి పెడుతున్నాడు. హుజూర్ నగర్ లో ఒక మంగళ ఆయన షాప్ టేలా అది కొట్టేస్తుంటే ఆయన రోడ్డు మీద వండుకొని ఆయన చిన్న పిల్లలు ఇద్దరు పక్కన నిలబడి చూస్తాను. ఆయన లొలి పెడుతున్నాడు, కేసీఆర్ సారు ఎక్కడున్నావు రావాలి నువ్వు అని. ఎందుకంటే ఇవాళ ఇది ఒక సామాన్యం, ఒక చెప్పులు కుట్టుకునే ఒక తమ్ముడు కావచ్చు, ఒక కటింగ్ వేసుకునే ఇంకో తమ్ముడు కావచ్చు, ఒక ఆయన హైదరాబాద్ లో ఉండొచ్చు, ఇంకో ఆయన హుజూర్ నగర్ లో ఉండొచ్చు. కానీ అందరి మనసు నిండా ఇవాళ ఒకటే ఒకటి ఉన్నది, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు వాత పెడదామా ఈ కాంగ్రెస్ వాళ్ళకనే కోపం ప్రజల్లో బలంగా ఉన్నది. మనం చేయవలసిందల్లా ఒకటే, మనం వీళ్ళకి సిక్కకుండా దొరకకుండా రాజకీయం చేయాలి. మనము ఈ కేసులు పీసులు వీటికి భయపడేది ఏం లేదు, వాళ్ళు సాధించేది కూడా ఏం లేదు. ఇంకొక 6 నెలలు మీరు ఆగుర్రి, ఇంకొక 6 నెలల ఇదే అధికారులు ఎవరైతే ఇవాళ కొద్దిగా అటు ఇటు తోక ఆడిస్తున్నారో వాళ్ళే మళ్ళీ మీకు ఫోన్ చేసుకొని ఏడున్నాడు కేటీఆర్ సార్, ఏడున్నాడు జర కలిసేది ఉన్నది, మాట్లాడేది ఉన్నది. ఇది రాకపోతే మీరు నన్ను పట్టుకోరు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి ఇంకోటి లేదు. మనం చేయవలసిందల్లా ఒకటే, రేపు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తాయి, పంచాయతీ ఎన్నికలు వస్తాయి, మండల పరిషత్ ఎన్నికలు వస్తాయి. 2001లో పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా మండల పరిషత్ ఎన్నికలు వచ్చినా ఎగిరింది గులాబీ జెండానే, రేపు కూడా ఎగిరేది గులాబీ జెండానే. దాంతో మళ్ళీ వీళ్ళకి దడ ఉడుతుంది, దాంతో దడ ఉడుతుంది, భయం ఉడుతుంది. అయిపోయింది రాబోయ్ గాలి మళ్ళింది దెబ్బ, మళ్ళా రైతులు గీతులు మొత్తం మళ్ళీ ఎక్కడో అక్కడ గతంలో జరిగిన పొరపాట్లన్నీ సవరించుకుంటారు, మళ్ళా కేసీఆర్ గారే కావాలని చెప్పి తీర్పిస్తున్నారు అనే విధంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల్లో ఉన్నది మీ పట్ల ప్రేమ ఉన్నది, కేసీఆర్ గారి పట్ల ఎనలేని వాత్సల్యం ఉన్నది. దాన్ని మలుచుకునే తెలివి మనకున్నదా లేదా అన్నదే పాయింట్. ఉండొచ్చు, ఇగో మనం 10 ఏళ్లలో మనం కూడా మనుషులమే, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు. మనుషులు అన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. ఏమన్నా చిన్న చిన్న ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న వాళ్ళతో కావచ్చు, నాతో కావచ్చు, మీతో కావచ్చు జరుగుతాయి. ఇప్పుడు మాత్రం మనం జరిగిన పొరపాట్ల నుంచి నేర్చుకొని, ఎందుకంటే నష్టం మనకే ఎక్కువ జరిగింది, మనకు జరిగింది, తెలంగాణ ప్రజలకు జరుగుతున్నది, ఇంకా కూడా నష్టం జరుగుతూనే ఉన్నది. కాబట్టి వీటి నుంచి నేర్చుకోవాలి. నేర్చుకొని గ్రామాన ప్రతి గ్రామంలో మళ్ళొక్కసారి మనం కదం దొక్కాల్సిన అవసరం ఉన్నది. ఎట్లయితే కేసీఆర్ గారు ఆనాడు నిరాహార దీక్ష కూర్చొని తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసిండో, ఆనాడు తాను కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరిండో, అదే పద్ధతుల్లో మళ్ళొక్కసారి ఈ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఒక కొత్త సంకల్ప దీక్ష తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. మీరందరూ ఒక కేసీఆర్ మాదిరిగా కదలాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సమాజం కేసీఆర్ గారికి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. తెలంగాణ సాధించిన పేరు ముందు ఆయనకి ఇంకా దేది కూడా సరిపోదు నిజానికి. కాబట్టి ఆయనకు కొత్తగా వచ్చిందేం లేదు, లేదా కొత్తగా వచ్చేది కూడా ఏం లేదు.